సింగర్ మంగ్లీ చుట్టూ భారీ మోసం ఆరోపణలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. సుమారు 200 కోట్ల రూపాయల పెట్టుబడులు మోసం కేసులో మంగ్లీ పేరు తెరపైకి రావడం సంచలనంగా మారింది. గోకులనందన ఇన్ఫ్రా పేరుతో రియల్ ఎస్టేట్ ఇతర రంగాల్లో అధిక లాభాలు ఇస్తామని నమ్మించి వందలాది మంది బాధితుల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేశారని అడ్వకేట్ సుబ్బారావు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ ఆరోపణలను సింగర్ మంగ్లీ తీవ్రంగా ఖండించారు. తనకు ఈ మోసాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ అడ్వకేట్ సుబ్బారావు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆమె నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు వీడియోలు చూపించి తనను అప్రతిష్ట పాలు చేస్తానని బెదిరించడమే కాకుండా తనను కలవాలని ఒత్తిడి చేశారని మంగ్లీ తన ఫిర్యాదులో రాసుకొచ్చారు. అయితే అడ్వకేట్ సుబ్బారావు వాదన మరోలా ఉంది. మంగ్లీ పేరు చూసే బాధితులు పెట్టుబడులు పెట్టారని, ఈ కేసును వెనక్కి తీసుకోవాలని తనపై రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా తనను హిట్ అండ్ రన్ చేసి చంపుతామని మంగ్లీ వర్గీయులు బెదిరించారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పరస్పర ఫిర్యాదులు, భారీ స్థాయిలో బాధితులు ఉండటంతో ఈ కేసు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసులు ఇరు వర్గాల వాదనలను పరిశీలిస్తూ దర్యాప్తును వేగవంతం చేశారు. బాధితులు నన్ను కలవడం జరిగింది. ఏంటంటే దేనికి సంబంధించి అని అంటే మైక్రో ఫైనాన్స్కి సంబంధించి. ఈ మైక్రో ఫైనాన్స్కి సంబంధించిన ఇష్యూ ఏంటి అని నేను లోతుగా తెలుసుకుంటే దాంట్లో సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ దీంట్లో ప్రధానంగా ఉన్నారని అంటే మా ఇన్వెస్టిగేషన్లో తెలిసినప్పుడు అసలు వివరణ కోరదాం, అసలు ఏంటి దీని వెర్షన్ ఏంటి, ఇక్కడ ఏం చెప్తుంది, ఇందులో ఉన్నారా లేదని చెప్పి ఒక తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా సింగర్ మంగ్లీని అప్రోచ్ అవ్వడం జరిగింది. మాట్లాడి అసలు ఏం జరిగింది, ఇట్లా చెప్పే బాధితుల దాంట్లో మీ పేరు కూడా వస్తుంది, మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి చెప్తున్నారు అన్నప్పుడు నాతో మాట్లాడినప్పుడు కొంచెం యారగెంట్గా మాట్లాడింది. మీకెందుకు సమాధానం చెప్పాలి, మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి మాట్లాడుతూనే ప్రధాన నిందితుడు ఇందులో ఎవరైతే రమావత్ మధు ఉన్నాడో దాదాపుగా 150 నుంచి 200 కోట్ల స్కామ్ ఇది. ప్రధాన నిందితుడు ఎవరైతే రమావత్ మధు ఉండో వాడిని లైన్లో తీసుకొని ఇవిడ మాట్లాడించడం జరిగింది. తర్వాత నేను మాట్లాడేటప్పుడు కొంచెం ఆరోగెంట్గా జిగుప్సాగరంగా మాట్లాడినప్పుడు అసలు నేను ఫోన్ చేసింది ఏంటి, వివరణ అడగడం కోసం ఫోన్ చేసడం ఏంటి, ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి కూడా నన్ను బెదిరించడం జరిగింది. సో బెదిరించినప్పుడు నేను దానికి ఏం భయపడలేదు. భయపడిన తర్వాత అసలు నేను వివరణ అడిగినప్పుడు మీరు ఎలా మాట్లాడేంటని చెప్పి అది క్లోజ్ చేసిన తర్వాత నేను ప్రెస్ని అందరినీ ఇన్వైట్ చేసి నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలను మొత్తం కూడా ప్రెస్కి ఇవ్వడం జరిగింది, ప్రెస్లో చెప్పడం జరిగింది. తర్వాత ఈ సింగర్ మంగ్లీ, తర్వాత రమావత్ మధు, పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్, తర్వాత సింగర్ మంగ్లీ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో శివ, అతని మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది కోర్టులో. అదేవిధంగా సివిల్ సూట్లు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. సింగర్ మంగ్లీ చుట్టూ కూడా భారీ మోసం ఆరోపణలు అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కలకలం రేపుతున్నాయని చెప్పాలి. ఏదైతే ఆ మంగ్లీ పేరు చెప్పే భారీ పెట్టుబడులు పెట్టారంటూ కూడా ఒక పక్కన అడ్వకేట్ అయితే ఆరోపిస్తున్నారు. సో సుమారు 200 కోట్ల రూపాయల పెట్టుబడులు మోసం కేసులో కూడా ఇప్పుడు మంగ్లీ పేరైతే తెరపైకి రావడం సంచలనంగా మారిందని చెప్పాలి. సో ఏదైతే గోకులనంద ఇన్ఫ్రా పేరుతో కూడా రియల్ ఎస్టేట్ ఇతర రంగాల్లో అధిక లాభాలు ఇస్తామని నమ్మించి వందలాది మంది బాధితుల నుండి కూడా కోట్లాది రూపాయలు వసూలు చేశారంటూ అడ్వకేట్ సుబ్బారావు ఎవరైతే ఉన్నారో ఆయన ఆరోపిస్తున్నారు. సో ప్రస్తుతం ఈ కేసు కాస్త సంచలనంగా మారిందని చెప్పాలి. సో అయితే దీనిపై కూడా అటు మంగ్లీ తీరు వేరేలా ఉందని చెప్పాలి. సో అడ్వకేట్ కావాలని నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు, సో వాంటెడ్ గానే నాకు చెప్పే నాపై కేసులు పెట్టేందుకు కూడా అడ్వకేట్ ప్రయత్నిస్తున్నారంటూ నార్సింగి పిఎస్ లో కూడా ఒక పక్కనైతే మంగ్లీ ఫిర్యాదు చేసింది. అయితే అడ్వకేట్ సుబ్బారావు వెర్షన్ మరోలా ఉంది. సో మంగ్లీ పేరు చూసే ఇంతమంది ఇన్ని కోట్ల పెట్టుబడులు పెట్టారు, సో దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సో అడ్వకేట్ అయితే చెప్పుకొస్తున్నారు. ఇక మరోవైపు అయితే సింగర్ మంగ్లీ అయితే తీవ్రంగా ఈ ఆరోపణలు పూర్తిగా ఖండిస్తూ వస్తున్నారు. తనకు ఈ మోసాలకు ఎలాంటి సంబంధం లేదంటూనే స్పష్టం చేస్తూ కూడా అడ్వకేట్ సుబ్బారావు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఆమె నార్సింగి పోలీసులను అయితే ఫిర్యాదు చేశారని చెప్పాలి. సో అటు ఫిర్యాదులో కూడా తననే అటు బ్లాక్ మెయిల్ చేస్తూ వస్తున్నారు, తనను కలవాలంటూ కూడా అడ్వకేట్ సుబ్బారావు తనను బ్లాక్ మెయిల్ చేస్తూ గత కొన్ని రోజులుగా కూడా హింసిస్తున్నారంటూ కూడా మంగ్లీ ఫిర్యాదులో పేర్కొంది. అయితే తప్పుడు వీడియోలు చూపించి కూడా తనను అప్రతిష్ట పాలు చేస్తానని బెదిరించడమే కాకుండా తనను కలవాలని ఒత్తిడి చేశారంటూ కూడా ఇక మంగ్లీ అయితే తన ఫిర్యాదులో రాసుకొచ్చారు. సో ఈ కేసులో కూడా ఇద్దరి వెర్షన్లు కూడా
వేరువేరుగా ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరుపై ఎవరు ఫిర్యాదులు అయితే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. మరి దీనిపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాలి. సో ఎందుకంటే అటు మంగ్లీ అయితే ఈ ఘటనకు సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పుకొస్తుంది. మరో పక్కన అయితే అడ్వకేట్ సుబ్బారావు అయితే కేవలం దీనిలో ప్రధానంగా అటు మంగ్లీ తప్పుదం ఉంది. సో దీంతో మంగ్లీ తప్పు ఉంది, బాధితులకు న్యాయం చేయాలంటూ కూడా అడ్వకేట్ అయితే చెప్పుకొస్తున్నారు. ఒకసారి అడ్వకేట్ ఏమన్నారో చూద్దాం. మంది బాధితులు నన్ను కలవడం జరిగింది. ఏంటంటే దేనికి సంబంధించి అని అంటే మైక్రో ఫైనాన్స్కి సంబంధించి ఈ మైక్రో ఫైనాన్స్కి సంబంధించిన ఇష్యూ ఏంటి అని నేను లోతుగా తెలుసుకుంటే దాంట్లో సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ దీంట్లో ప్రధానంగా ఉన్నారని అంటే మా ఇన్వెస్టిగేషన్లో తెలిసినప్పుడు అసలు వివరణ కోరదాం, అసలు ఏంటి దీని వెర్షన్ ఏంటి, ఇక్కడ ఏం చెప్తుంది, ఇందులో ఉన్నారా లేదని చెప్పి ఒక తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా సింగర్ మంగ్లీని అప్రోచ్ అవ్వడం జరిగింది. మాట్లాడి అసలు ఏం జరిగింది, ఇట్లా చెప్పే బాధితుల దాంట్లో మీ పేరు కూడా వస్తుంది, మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి చెప్తున్నారు అన్నప్పుడు నాతో మాట్లాడినప్పుడు కొంచెం యారగెంట్గా మాట్లాడింది. మీకెందుకు సమాధానం చెప్పాలి, మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి మాట్లాడుతూనే ప్రధాన నిందితుడు ఇందులో ఎవరైతే రమావత్ మధు ఉన్నాడో దాదాపుగా 150 నుంచి 200 కోట్ల స్కామ్ ఇది. ప్రధాన నిందితుడు ఎవరైతే రమావత్ మధు ఉండో వాడిని లైన్లో తీసుకొని ఇవిడ మాట్లాడించడం జరిగింది. తర్వాత నేను మాట్లాడేటప్పుడు కొంచెం ఆరోగ్యంట్గా జిగుప్సాగరంగా మాట్లాడినప్పుడు అసలు నేను ఫోన్ చేసింది ఏంటి, వివరణ అడగడం కోసం ఫోన్ చేసడం ఏంటి, ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి కూడా నన్ను బెదిరించడం జరిగింది. సో బెదిరించినప్పుడు నేను దానికి ఏం భయపడలేదు. భయపడిన తర్వాత అసలు నేను వివరణ అడిగినప్పుడు మీరు ఎలా మాట్లాడడం ఏంటని చెప్పి అది క్లోజ్ చేసిన తర్వాత నేను ప్రెస్ని అందరినీ ఇన్వైట్ చేసి నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలను మొత్తం కూడా ప్రెస్కి ఇవ్వడం జరిగింది, ప్రెస్లో చెప్పడం జరిగింది. తర్వాత ఈ సింగర్ మంగ్లీ, తర్వాత రమావత్ మధు, పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్, తర్వాత సింగర్ మంగ్లీ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో శివ, అతని మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది కోర్టులో. అదేవిధంగా సివిల్ సూట్లు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. ఇక ప్రస్తుతం అయితే సింగర్ మంగ్లీ చుట్టూ కూడా వివాదం రేగుతుందని చెప్పుకోవాలి. సో ఏదైతే అటు ఒక ఇన్ఫ్రా కంపెనీకి సంబంధించి కూడా సుమారుగా 200 కోట్ల మేర బాధితులు నష్టపోయారు. ఈ కేసుతో మంగ్లీకి సంబంధం ఉందంటూ ఇప్పటికే అడ్వకేట్ సుబ్బారావు అయితే ఈ కేసుకి సంబంధించి కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. సో అయితే ఈ బాధితులు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అనంతరం కూడా మంగ్లీని తను కలవడం జరిగింది, మాట్లాడే ప్రయత్నం అయితే చేశామంటూ కూడా సుబ్బారావు చెప్పుకొచ్చారు. అప్పుడు తను చాలా ఎరగెంట్గా మాట్లాడిందంటున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు పోలీసులు. ఆ ఎఫ్ఐఆర్ కాపీని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఏదైతే అడ్వకేట్ సుబ్బారావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సో అటు ఎవరైతే మంగ్లీ ఉన్నారో తను వెళ్ళి కూడా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా నా పరువు తీస్తున్నారంటూ కూడా నార్సింగి పోలీసులకు అయితే మంగ్లీ ఫిర్యాదు చేసింది. అటు అడ్వకేట్ సుబ్బారావుపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఆ కాపీని మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు మీరు క్లియర్ కట్ గా కూడా. సో ఎందుకంటే నాకు ఎలాంటి సంబంధం లేని ఒక కేసులో నన్ను ఇరికిస్తున్నారు అండ్ అలాగే అటు సుబ్బారావు కూడా నన్ను కలవాలంటూ చాలా రోజులుగా ఒత్తిడి తెచ్చారు. సో వాంటెడ్గా నాపై ఇలాంటి కేసులు పెడుతున్నారు, నాకు సంబంధం లేని వాటిలో నన్ను ఇరికిస్తున్నారంటూ కూడా మంగ్లీ వెర్షన్ అయితే చెప్పుకొస్తుంది. దీనికి సంబంధించి నేను ఎక్కడ ఎవరిని విడిచిపెట్టను. సో తను కూడా అటు నార్సింగి పోలీసులకైతే ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది. మరి దీనిపై ఇప్పటికే పోలీసులు అయితే విచారణ ప్రారంభించారు. ఎందుకంటే ఈ కేసులో ఒక్కొక్కరి వెర్షన్ కూడా ఒక్కోలా ఉంది. సో మంగ్లీ తనకు సంబంధం లేదంటూ చెప్పుకొస్తుంటే అడ్వకేట్ సుబ్బారావు మాత్రం సో ఈ కేసులో మంగ్లీని చూసే కేవలం చాలా మంది దీనిలో బాధితులు ఉన్నారు. సో వారందరికీ న్యాయం జరగాలి. సుమారుగా 200 కోట్లు నష్టపోయిన బాధితులు ఉన్నారు. సో వారందరూ కూడా మంగ్లీ పేరును చేర్చడం పట్ల నేను తనను వచ్చి అప్రోచ్ అయ్యాను. సో అప్రోచ్ అయినప్పుడు కూడా తను చాలా ఎరగెంట్గా మాట్లాడింది. ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి కూడా నన్ను బెదిరించిందంటూ కూడా అడ్వకేట్ సుబ్బారావు చెప్పడం జరిగింది. సో అయితే ఈ కేసులో అసలు ఏం జరిగింది, ఎవరెవరి హస్తం ఉంది, సో ఎంతమంది బాధితులు ఉన్నారు అనేది కూడా ఇప్పుడు పెద్ద సంచలనం సృష్టిస్తుంది. ప్రస్తుతం సింగర్ మంగ్లీ చుట్టూ కూడా కేసులు ఉచ్చు బిగిస్తుందని చెప్పాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఈ కేసు సంచలనంగా మారిందని చెప్పాలి. సో ఒక పక్కన మనం సుబ్బారావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సో ఆ కాపీని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఏదైతే నార్సింగి పోలీస్ స్టేషన్లో కూడా సింగర్ మంగ్లీ అడ్వకేట్ సుబ్బారావుపై ఫిర్యాదు చేశారు. సో ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. మరో పక్కన అయితే అటు సుబ్బారావు కూడా అంతే ధీటుగా ముందుకెళ్తున్నారు. సో దీనిలో ఎవరి తప్పున్నా కూడా వదిలిపెట్టేదే లేదు. సో బాధితులు ఇచ్చిన కంప్లైంట్ మేరకి మేమైతే వెళ్ళి మంగ్లీని అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అనంతరం కూడా తాను మాట్లాడిన మాటలు కానివ్వండి, సో తనే మమ్మల్ని రివర్స్లో బెదిరించడం కూడా జరిగిందంటూ కూడా అడ్వకేట్ సుబ్బారావు అయితే చెప్తున్నారు. ఒకసారి తను ఏమన్నారో చూద్దాం. గట్టిగా మాట్లాడు. 80 మంది బాధితులు నన్ను కలవడం జరిగింది.
ఏంటంటే దేనికి సంబంధించి అని అంటే మైక్రో ఫైనాన్స్కి సంబంధించి. ఈ మైక్రో ఫైనాన్స్కి సంబంధించిన ఇష్యూ ఏంటి అని నేను లోతుగా తెలుసుకుంటే దాంట్లో సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ దీంట్లో ప్రధానంగా ఉన్నారని అంటే మా ఇన్వెస్టిగేషన్లో తెలిసినప్పుడు అసలు వివరణ కోరదాం, అసలు ఏంటి దీని వెర్షన్ ఏంటి, ఈవిడ ఏం చెప్తుంది, ఇందులో ఉన్నారా లేదని చెప్పి ఒక తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా సింగర్ మంగ్లీని అప్రోచ్ అవ్వడం జరిగింది. మాట్లాడి అసలు ఏం జరిగింది, ఇట్లా చెప్పే బాధితుల దాంట్లో మీ పేరు కూడా వస్తుంది, మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి చెప్తున్నారు అన్నప్పుడు నాతో మాట్లాడినప్పుడు కొంచెం యారగెంట్గా మాట్లాడింది. మీకెందుకు సమాధానం చెప్పాలి, మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి మాట్లాడుతూనే ప్రధాన నిందితుడు ఇందులో ఎవరైతే రమావత్ మధు ఉన్నాడో దాదాపుగా 150 నుంచి 200 కోట్ల స్కామ్ ఇది. ప్రధాన నిందితుడు ఎవరైతే రమావత్ మధు ఉండో వాడిని లైన్లో తీసుకొని ఇవిడ మాట్లాడించడం జరిగింది. తర్వాత నేను మాట్లాడేటప్పుడు కొంచెం ఆరోగ్యంట్గా జిగుప్సాగరంగా మాట్లాడినప్పుడు అసలు నేను ఫోన్ చేసింది ఏంటి, వివరణ అడగడం కోసం ఫోన్ చేసడం ఏంటి, ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి కూడా నన్ను బెదిరించడం జరిగింది. సో బెదిరించినప్పుడు నేను దానికి ఏం భయపడలేదు. భయపడిన తర్వాత అసలు నేను వివరణ అడిగినప్పుడు మీరు ఎలా మాట్లాడేంటని చెప్పి అది క్లోజ్ చేసిన తర్వాత నేను ప్రెస్ని అందరినీ ఇన్వైట్ చేసి నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలను మొత్తం కూడా ప్రెస్కి ఇవ్వడం జరిగింది, ప్రెస్లో చెప్పడం జరిగింది. తర్వాత ఈ సింగర్ మంగ్లీ, తర్వాత రమావత్ మధు, పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్, తర్వాత సింగర్ మంగ్లీ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో శివ, అతని మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది కోర్టులో. అదేవిధంగా సివిల్ సూట్లు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. ఎస్, చూసాం కదా. ఒక పక్కన అయితే అడ్వకేట్ సుబ్బారావు అయితే తన వెర్షన్ మొత్తం కూడా వినిపిస్తున్నారు. సో దీని పట్ల కూడా తను ఎవరికి భయపడే ప్రసక్తే లేదని తాను ముందుకు వెళ్తానంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో బాధితులు ఎవరైతే ఉన్నారో సుమారుగా 150 నుండి 200 కోట్ల వరకు నష్టపోయారు. సో వారందరూ ఇచ్చిన ఫిర్యాదు మేరకే మేము ముందుకెళ్తున్నామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా మంగ్లీ వర్గీయులు అయితే తనను హిట్ అండ్ రన్ చేసి చంపుదామంటూ కూడా మంగ్లీ వర్గీయులు బెదిరించారంటూ తను మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. సో అయితే ఇద్దరు వెర్షన్లు కూడా ఈ కేసులో వేరువేరుగా ఉన్నాయి. సో ఇప్పటికి ఇద్దరు వెర్షన్లు కూడా పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. సో ఇందులో ఎవరి నిజం ఎంత ఉంది, ఎవరి వెర్షన్ ఎంతవరకు కరెక్ట్ ఉంది, అసలు మంగ్లీ పాత్ర ఏంటి అని దానిపై కూడా తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు అని చెప్పాలి. మరో పక్కన సుబ్బారావు చేస్తున్నవన్నీ కూడా పూర్తిగా ఆరోపణలు అంటూ కూడా వాటిని ఖండిస్తుంది మంగ్లీ. మరి దీనిపై అసలు సుబ్బారావు చేస్తున్న దానిలో కూడా ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయని తేల్చే పనిలో కూడా పోలీసులు ఉన్నారని చెప్పాలి. అయితే ఈ ఘటనకు సంబంధించి అటు నార్సింగి పోలీస్ స్టేషన్లో మంగ్లీ ఫిర్యాదు చేయడంతో అడ్వకేట్ సుబ్బారావుపై ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఆ కాపీని కూడా మనం ఇప్పటివరకు టీవీ స్క్రీన్ మీద అయితే చూసాము. సో మంగ్లీ, ఆమె సోదరుడు శివ, మధు కలిసి కూడా సో ఇంతమందిని మోసం చేశారు. సో మంగ్లీ పేరు చెప్పబట్టే వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి డబ్బులు పెట్టారు. సో ఇంత పెద్ద మొత్తంలో బాధితులు నష్టపోయారు. దానికి ఖచ్చితంగా మంగ్లీకి శిక్ష పడాలి, బాధితులకు న్యాయం చేయాలంటూ కూడా అడ్వకేట్ అయితే ముందుకెళ్తున్నారు. సో దీనికి భిన్నంగా కూడా మంగ్లీ వెర్షన్ అయితే ఉంది. సో నాది ఎలాంటి తప్పు లేదు, ఈ కేసుతో నాకు ఎలాంటి ప్రమేయం లేదంటూ కూడా మంగ్లీ చెప్పుకొస్తుంది. సో తన వెర్షన్ అయితే తను వినిపించుకుంటూ వస్తుంది. కేవలం నా పరువును నన్ను అప్రతిష్ట పాలు చేసేందుకే అడ్వకేట్ సుబ్బారావు ప్రయత్నిస్తున్నారు, తనను కలవాలని కూడా చాలా రోజులుగా ఒత్తిడి తెస్తున్నారు. సో అదేమీ జరగకపోవడంతోనే నా మీద కుట్ర పన్ని కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారంటూ కూడా మంగ్లీ వెర్షన్ వినిపిస్తుంది. మరి ఈ కేసులో ఎంతవరకు ఎవరి పక్క నుంచి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, సో నిజంగా మంగ్లీ వల్లనే ఇంతమంది బాధితులు ఇన్ని కోట్లు పెట్టి నష్టపోయారా, లేదంటే సుబ్బారావు చెప్పినట్టు కూడా అటు మంగ్లీ వైఫల్యమే ఈ కేసులో ఉందా, లేదంటే నిజంగా మంగ్లీ ఆరోపిస్తున్నట్టు సుబ్బారావు కేవలం మంగ్లీని బజార్కి ఇచ్చేందుకు ఇవన్నీ చేస్తున్నారా అనే విషయాలను అయితే పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు ప్రారంభిస్తున్నారని చెప్పాలి. సో ఎందుకంటే ఇదో మరో పక్కన అయితే చాలా సున్నిత విషయం అని చెప్పాలి. సో ఎందుకంటే చాలా మంది బాధితులు కొన్ని కోట్లను పెట్టి కూడా నష్టపోయారు. సో వారందరికీ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత అయితే ఇప్పుడు వారికి ఉందని చెప్పాలి. మరి ఈ కేసులో పోలీసులు ఎలా ముందుకెళ్తారు, సో ఇప్పటి వరకు పక్కా ఆధారాలు అయితే లభించిన అనంతరమే ఈ కేసులో ఎవరి తప్పిదం ఏంటనేది కూడా తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒక పక్కన పోలీసులు అయితే ఇద్దరిపైన కూడా కంప్లైంట్స్ తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా బయటకు వచ్చింది మనకి. ఏదైతే అడ్వకేట్ సుబ్బారావుపై కూడా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇప్పటివరకు మనం చూసాము. అయితే మంగ్లీ ఇచ్చిన ఫిర్యాదును కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో తనకు ఎలాంటి సంబంధం లేదు, కావాలని అడ్వకేట్ సుబ్బారావు అయితే నా పరువును నన్ను బజార్కి ఇచ్చేందుకే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారంటూ కూడా తను చెప్పుకొస్తుంది. సో దీనిలో తన హస్తం లేదంటూ తను క్లియర్ కట్గా చెప్పుకొస్తుంది. సుబ్బారావు చేసిన ఆరోపణలు అయితే పూర్తిగా ఖండిస్తుంది. సో దీనికి సంబంధించి అటు నార్సింగి పిఎస్లో కూడా ఒక కంప్లైంట్ లెటర్ని అయితే రాసి ఇవ్వడం జరిగింది. సో దీని ఆధారంగానే నార్సింగి పోలీసులు అయితే అటు అడ్వకేట్ సుబ్బారావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. మరి దీని ద్వారా ముందుకెళ్లే అవకాశం ఉంది. అటు అడ్వకేట్ సుబ్బారావును కూడా పిలిపించి
విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు మంగ్లీ అలాగే మంగ్లీ సోదరులు శివ మధు ఎవరైతే ఉన్నారో సో వారిని కూడా పిలిపించి విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఎందుకంటే ఇప్పటికే పలు సెక్షన్ల కింద కూడా ఘటనకు సంబంధించి కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. సో ఎవరి తప్పుదం ఎంత ఉంది, సో డబ్బులు అనేవి ఎవరెవరు ఎంత పెట్టారు, ఎవరి అకౌంట్లోకి వెళ్ళాయి, సో దానికి ద్వారా మంగ్లీకి ఎంత వచ్చాయి, కేవలం మంగ్లీ చెప్పడం వల్లే వీళ్ళందరూ కూడా డబ్బులు పెట్టారా, ఒకవేళ పెడితే మంగ్లీకి దాని ద్వారా ఏమన్నా డబ్బులు తీసుకుంటే అవన్నీ కూడా ఎక్కడెక్కడ జమ చేసుకున్నారు అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవాలి. మరో పక్కన అటు అడ్వకేట్ సుబ్బారావు దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, తను ఎలాంటి ఆధారాలను బయటపడతారు అనేది కూడా వేచి చూడాలి. సో ఎందుకంటే తను కూడా ఆరోపిస్తున్నారు, మంగ్లీ వర్గీయులైతే నన్ను చంపుతానంటూ కూడా బెదిరించారు ఇప్పటి వరకు. సో ఎవరైతే అటు సెంట్రల్ మినిస్టర్ ఉన్నారో సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి కూడా నన్ను బెదిరిస్తున్నారు అంటున్నారు. సో అసలు ఎవరో సెంట్రల్ మినిస్టర్ ఆ పేరు కూడా బయటకు రావాల్సి ఉంది. నిజంగానే మంగ్లీ వర్గీయులు నిజంగానే బెదిరించారా, లేదంటే అడ్వకేట్ అలా చెప్తున్నారా, అసలు మంగ్లీ ఆ పాత్ర ఎంతవరకు ఉంది, అడ్వకేట్ పాత్ర ఎంతవరకు ఉంది, దీని మీద అనేది నిజానిజాలు తెలియాల్సి ఉంది. సో పోలీసులు అయితే ఇద్దరు దగ్గర నుంచి కూడా కంప్లైంట్స్ అయితే తీసుకున్నారు. సో ఇరు పక్షాల వాదనలు కూడా విననున్నారు పోలీసులు. సో ఇరువురిని కూడా అటు పిలిపించి విచారణ చేసే అవకాశం అయితే ఈ కేసులో క్లియర్ కట్ గా కనిపిస్తుంది. సో ఏదేమైనా కూడా ఇప్పుడు సింగర్ మంగ్లీ చుట్టూ కూడా వివాదాలు కొనసాగుతున్నాయని చెప్పాలి. ఏకంగా భారీ మొత్తంలో 150 నుండి 200 కోట్ల పెట్టుబడులు పెట్టి భారీగా మోసపోయిన బాధితులందరూ కూడా ఇప్పుడు కంప్లీట్ చేయడం జరిగింది. సో దానిలో సింగర్ మంగ్లీ పేరు ప్రధానంగా వినిపించడం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. మరి దీనిపై సింగర్ మంగ్లీ అయితే ఎక్కడ వెనక్కి తగ్గను, నేనైతే ముందుకు వెళ్తాను, నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు, నా పరువుని బజారుకి ఇస్తున్నారంటూ కూడా మంగ్లీ అయితే తన ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఒక కంప్లైంట్ కూడా రైజ్ చేయడం జరిగింది. సో మరి దీనిపై పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాలి. ఇక సింగర్ మంగ్లీ చుట్టూ కూడా భారీ మోసం ఆరోపణలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. సుమారు 200 కోట్ల రూపాయల పెట్టుబడుల మోసం కేసులో మంగ్లీ పేరు తెరపైకి రావడం సంచలనంగా మారింది. గోకులనందన ఇన్ఫ్రా పేరుతో రియల్ ఎస్టేట్ ఇతర రంగాల్లో కూడా అధిక లాభాలు వస్తాయని నమ్మించి వందలాది మంది బాధితుల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేశారని అడ్వకేట్ సుబ్బారావు అయితే ఆరోపిస్తున్నారు. అయితే మరోవైపు ఈ ఆరోపణలను సింగర్ మంగ్లీ అయితే తీవ్రంగా ఖండించారు. ఇక తనకు ఈ మోసాలకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా మంగ్లీ అయితే చెప్పుకొస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ లైవ్ లో అందిస్తారు. అక్రమ్, ఈ కేసు మొత్తం చూస్తున్నాం కదా, ఏదైతే ఒక పక్కన మంగ్లీది పూర్తి బాధ్యత అంటూ కూడా అడ్వకేట్ అయితే చెప్పుకొస్తున్నారు, తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదంటూ మంగ్లీ చెప్పుకొస్తుంది. సో అసలు ఎవరి వెర్షన్ ఏంటి, ఎవరి తప్పు ఎంత ఉంది, అసలు పోలీసులు ఇప్పటి వరకు ఏం తేల్చారు? అంటే ఏదైతే మైక్రో ఫైనాన్స్ పేరుతో కూడా దాదాపు సుమారు 100 నుంచి 150 మంది వరకు కూడా అందరి దగ్గర కోట్ల రూపాయలు కూడా ఎవరైతే ప్రముఖ సింగర్ అదేవిధంగా యాక్టర్ అయినటువంటి మంగ్లీ వసూలు చేసి ఆ తర్వాత అధిక లాభాలు చూపించి అవన్నీ కూడా ఇస్తామని కూడా చెప్పి మోసం చేసి దాదాపు 150 కోట్ల వరకు కూడా తను దోచుకుంది అంటూ కూడా ఈరోజు ఆ అడ్వకేట్ సుబ్బారావు అయితే బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఇటు పంజగుట్ట పోలీసు స్టేషన్లో కూడా తను 7వ తారీఖు కూడా ఫిర్యాదు చేశాడు. అయితే పూర్తిగా ఏదైతే అడ్వకేట్ సుబ్బారావు చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ఫేక్ అని, నేను ఎక్కడా కూడా అలా డబ్బులు తీసుకోలేదు, వాళ్ళే నన్ను రివర్స్లో బెదిరించారంటూ కూడా గత నెల 24వ తారీఖు కూడా ఇటు మంగ్లీ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఈ మైక్రో ఫైనాన్స్ సంబంధించినటువంటి కేసు అయితే ఉందో అధిక లాభాలు వస్తాయి, అదేవిధంగా మేము ఇక్కడ షాప్స్ కడుతున్నాం, అదేవిధంగా బిల్డింగ్లు కడుతున్నాం, ఇవన్నీ చెప్పి కూడా మంగ్లీ సంబంధించినటువంటి తమ్ముడు శివ, ఇక ఏదైతే విరాట పర్వం సినిమా డైరెక్టర్ వేణు ఉడుగుల వీళ్ళందరూ కూడా కలిసి బాధితుల దగ్గర నుండి సుమారు కోట్ల రూపాయలు తీసుకున్నట్లు కూడా ఇటు అడ్వకేట్ సుబ్బారావు కూడా ఆరోపిస్తున్నాడు. దాదాపు ఈ మొత్తం ఖర్చు కూడా 150 కోట్ల వరకు ఉంటుందంటూ కూడా తను గత కొంతకాలంగా ఈ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలలో కూడా తను ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పర్టికులర్గా ఒక డబ్బుల కట్ట ఉన్నటువంటి వీడియోలో ఏదైతే ఒక వీడియోలో పూర్తిగా కూడా డబ్బుల కట్టలు ఉన్నాయి, ఆ కట్టలు పూర్తిగా కూడా ఇటు మంగ్లీకి సంబంధించినవే, మంగ్లీ ఏదైతే బాధితుల దగ్గర నుండి మోసం చేసి తీసుకున్నటువంటి డబ్బులే అవి అంటూ కూడా తను చిత్రీకరిస్తూ బయట ఆరోపణలు చేస్తున్నారు. సో దీన్ని పూర్తిగా
కూడా ఖండిస్తూ గత నెల 23వ తారీఖున ఇటు నార్సింగి పోలీసులను అయితే ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ ఆశ్రయించిన పరిస్థితి వచ్చి ఇట్లా ఒక అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి నాపైన పూర్తిగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు, నేను 150 కోట్ల రూపాయలు కూడా ఏదైతే దోచుకున్నాను అంటే ఎవరైతే ఆ ప్రజలు ఉంటారో వాళ్ళని మోసం చేసి దోచుకున్నానంటూ కూడా బయట నాపైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. నిజానికి తన దగ్గర నుండే నాకు వేధింపులు వచ్చాయి. ఏదైతే నన్ను కలవాలని అదేవిధంగా నిరాకరిస్తే ఒకవేళ కలవడము నన్ను నిరాకరిస్తే పలు ఏదైతే అప్రతిష్ట పాలు చేశారంటూ కూడా ఎవరైతే ఇప్పుడు సుబ్బారావు తనను మంగ్లీని బెదిరించినట్లు కూడా మంగ్లీ ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కలవకపోతే తీవ్ర అమర్యాదగా మాట్లాడుతున్నట్టు కూడా అమర్యాదగా బెదిరించే ధోరణిలో కూడా అతను సుబ్బారావు మాట్లాడుతున్నట్టు కూడా మంగ్లీ ఫిర్యాదు చేసింది. ఎక్కడ కూడా తనకి ఈ స్కామ్కి తనకి ఎక్కడ సంబంధం లేదు. తను ఏదైతే ఇప్పుడు పెడుతున్నటువంటి ఆరోపణలు ఉన్నాయో ఆరోపణల వల్ల మంగ్లీకి సంబంధించిన కుటుంబ సభ్యులే మంగ్లీ అదంతా వీళ్ళందరూ కూడా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. సో ఖచ్చితంగా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా మంగ్లీ ఇటు నార్సింగి పోలీసులను ఆశ్రయించిన పరిస్థితి. దాంతో అటు నార్సింగ్ సంబంధించిన పోలీసులు కూడా బిఎన్ఎస్ సెక్షన్లు 79 అదేవిధంగా 351(3) కేసుల కింద కూడా కేసులు నమోదు చేశారు. సో ఇప్పటికే అటు ఈ ఇష్యూ ఏదైతే 24వ తారీఖు మంగ్లీ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది, ఏదైతే తనపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని అడ్వకేట్ సుబ్బారావు పైన పెట్టింది. తర్వాత ఈ నెల 7వ తారీఖున అంటే సుమారు 12 రోజుల తర్వాత ఇటు అడ్వకేట్ సుబ్బారావు సైతం పంజగుట్ట పిఎస్కి వెళ్ళాడు. పంజగుట్ట పిఎస్కి వెళ్ళి తాను ఏదైతే ఆరోపణలు చేస్తుందో అదంతా కూడా పూర్తిగా ఫేక్, తాను నిజంగానే బాధితుల దగ్గర నుండి సుమారు 150 కోట్ల వరకు కూడా మోసం చేసి అవన్నీ కూడా వసూలు చేసింది. సో రివర్స్లో నేను ఈ కేసు ఎవరైతే ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావుని కూడా ఈ బాధితులు అందరూ ఆశ్రయించినట్టు సుబ్బారావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో సుబ్బారావు ఈ కేసు టేకప్ చేసి ఆ బాధితుల సైడ్ కూడా న్యాయవాదిగా ఉన్నాడు కాబట్టి నాకు తను వాళ్ళు కాల్ చేసి ఎవరైతే మంగ్లీకి సంబంధించిన కాల్స్ చేసి మీరు అక్రమ్ అయితే ఇరువురు కూడా అటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం మనం చూస్తున్నాం. అయితే వారి దగ్గర ఉన్న ఆధారాలు ఏమైనా సమర్పించారా? సో ఇప్పటివరకు ఎందుకంటే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. సో అడ్వకేట్ బెదిరించారంటూ కూడా మంగ్లీ చెప్తుంది. సో మంగ్లీ వల్ల ఇంతమంది నష్టపోయారంటూ కూడా, సో డబ్బులు పెద్ద మొత్తంలో కూడా తను తీసుకుందంటూ కూడా సుబ్బారావు కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఏమైనా క్లియర్ కట్గా ఆధారాలు ఉన్నాయా? వాటిని ఏమైనా పోలీస్ స్టేషన్లో సమర్పించారా? అంటే సుబ్బారావు ప్రధానంగా ఏదైతే ఒక డబ్బుల కట్టలు ఉన్నటువంటి ఒక వీడియోను కూడా తను చూపిస్తూ ఈ వీడియోలో ఉన్న డబ్బులు అన్ని కూడా మంగ్లీవే అంటూ కూడా చిత్రీకరించి కూడా తను చూపిస్తున్నాడు. సో వాటిని ఆధారంగా కూడా పెట్టినట్లు సుబ్బారావు అయితే తెలుపుతున్నాడు. అయితే ఇటు మంగ్లీ ఏదైతే ఆ కేసు పెట్టిందో ఇటు నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినటువంటి ఆ మంగ్లీ కూడా తను ఏదైతే ఇప్పుడు సుబ్బారావు బయట ఎలక్ట్రానిక్ మీడియానే కానీ ప్రింట్ మీడియా ద్వారా బయటకు వచ్చి తను చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి యూట్యూబ్ లింక్లే కానీ యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి వీడియోలు కూడా అవన్నీ కూడా సాక్ష్యాలుగా పెట్టింది. ఎక్కడ కూడా నేను ఇలా బాధితుల దగ్గర నుండి మోసం చేయలేదు, అనవసరంగా నా పైన నా తమ్ముడి పైన నా అనుచరుల పైన ఎవరైతే తనకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వారిపైన అనవసరంగా కూడా ఈ మోసం చేసినట్టు ఈ స్కామ్ చేసినట్టు కూడా కేసులు పెడుతున్నారంటూ కూడా మంగ్లీ నార్సింగ్ పోలీసులను ఆశ్రయించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు చేసినటువంటి ఆరోపణల్లో ఇటు మంగ్లీతో పాటు ప్రధానంగా ఆ సినీ డైరెక్టర్ల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఏదైతే ప్రముఖ విరాటపురం సినిమా తీసినటువంటి డైరెక్టర్ వేణు ఉడుగలానే కానీ అదేవిధంగా ఇటు మంగ్లీకి సంబంధించినటువంటి తమ్ముడు శివ అదేవిధంగా మంగ్లీ సోదరుడు మధు వీరందరూ కూడా వచ్చి అధిక లాభాలు చూపిస్తామంటూ కూడా ఎవరైతే ఆశావాదులు ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి సిటీలో మేము పలు చోట్ల బిల్డింగులు కడుతున్నాము అవన్నీ చేస్తున్నాము, సో మీరు ఇప్పుడు పెట్టుబడి పెడితే త్వరలో కూడా మీకు అధిక లాభాలు వస్తాయంటూ కూడా మంగ్లీ కేసు పెట్టినట్టు కూడా అంటే ఎవరైతే సుబ్బారావు ఈ మంగ్లీ పైన కేసు పెట్టారు. సో ఏదైతే ప్రధానంగా ఇవన్నీ కూడా లాభాలు చూపించి డబ్బులు దోచుకొని తర్వాత జెండా ఎత్తేసారు. బాధితులకు అటు లాభాలు ఇవ్వకుండా తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా ఈ విధంగా వాళ్ళు జెండా ఎత్తేసినట్టు కూడా అడ్వకేట్ సుబ్బారావు వాళ్ళ తరపున న్యాయవాదిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. కాకపోతే పూర్తిగా సుబ్బారావు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫేక్, తానే రివర్స్లో నన్ను బెదిరిస్తున్నాడు, తాపైన అమర్యాద పూర్వకంగా మాట్లాడుతున్నాడంటూ కూడా మంగ్లీ చెప్తుంది. మరోవైపు మంగ్లీ నన్ను చంపేస్తానంటూ కూడా ఏదైతే యాక్సిడెంట్ చేసి చంపేస్తానంటూ అదేవిధంగా మీరు కేసు రివర్స్ తీసుకోకపోతే మీపైన దాడి చేస్తామంటూ కూడా అడ్వకేట్ సుబ్బారావును కూడా ఇటు మంగ్లీకి సంబంధించినటువంటి సోదరులు కానీ అనుచరులు కానీ బెదిరిస్తున్నారంటూ కూడా అటు సుబ్బారావు కూడా పెడుతున్నాడు. ప్రస్తుతానికైతే పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలు నిజాలు ఏంటి, నిజంగానే ఇటు మంగ్లీ ఆ కేసులో నిజంగా ప్రధాన నిందితురాలుగా ఉందా, డబ్బులు వసూలు చేసిందన్న కోణంలో కూడా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే అటు సుబ్బారావు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో అదేవిధంగా మంగ్లీ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని అయితే స్పష్టంగా తెలుస్తుంది. అఖిల ఓకే రైట్ అక్రమ్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి కూడా ఎవరి వర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు. అటు అడ్వకేట్ సుబ్బారావు అయితే పంజగుట్ట పిఎస్ వద్ద అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. అటు మంగ్లీ వచ్చేసి కూడా నార్సింగ్లో ఫిర్యాదు చేశారు. సో అయితే ఇక అటు పంజగుట్ట పిఎస్ వద్ద నుంచి మా ప్రతినిధి విజయ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. విజయ్, మనం చూస్తున్నాం కదా ఇప్పటికే అటు మంగ్లీకి సంబంధించి కూడా సో సుబ్బారావు అయితే కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు వచ్చేసి కేవలం మంగ్లీ మాత్రమే ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా
ఉందా? అసలు అడ్వకేట్ సుబ్బారావు ఏం చెప్తున్నారు? దీని వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారని ఏమన్నా బయటకు వచ్చిందా? ఎస్ అఖిల, అయితే గత 2 నెలల క్రితము ఇటు సుబ్బారావు వద్దకు ఈ యొక్క మంగళి బాధితులు వచ్చినట్టుగా అయితే సుబ్బారావు చెప్తా ఉన్నారు. 22 రోజుల క్రితం కంప్లైంట్ చేయగా ఎటకెలకు ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా అయితే అడ్వకేట్ సుబ్బారావు చెప్తా ఉన్నారు. ఇటు మంగళికి సంబంధించి బాధితులు సుమారుగా 100 నుంచి 150 కోట్ల రూపాయల వరకు కూడా మోసపోయినట్లుగా వాళ్ళందరూ వచ్చి సుబ్బారావుని కలవడంతో సో వారి తరపున వచ్చి మాట్లాడేందుకు కూడా అటు మంగళితో మాట్లాడేందుకు కూడా ప్రయత్నించగా ఆవిడ నిరాకరించడంతో పాటు కొంత ఆక్వర్డ్గా మాట్లాడారంటూ కూడా సుబ్బారావు తన కంప్లైంట్లో పేర్కొన్నారు. అలాగే సుబ్బారావును అటు బాధితుల పక్షాన నిలబడితే కనుక ఖచ్చితంగా ఆయనను బెదిరించి నిన్ను హిట్ అండ్ రన్ కేసులో సంబంధించి అంటే హిట్ అండ్ రన్ చేసి చంపేస్తామన్నటువంటి పదజాలం కూడా ఉపయోగించి తనను బెదిరించారంటూ కూడా కంప్లైంట్లో అయితే పేర్కొన్నారు. అలాగే ఓ ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి తండ్రితో కూడా ఫోన్ చేపించి బెదిరింపులకు పాల్పడ్డట్టుగా అయితే ఇటు సుబ్బారావు తన కంప్లైంట్లో పేర్కొన్నాడు. అంటే అలాగే ఇటు మంగళి తమ్ముడు శివతో పాటు మరొక వ్యక్తి మధు అనేటువంటి వ్యక్తి కూడా ఈ యొక్క పెట్టుబడుల మోసంలో ఉన్నట్టుగా అయితే సుబ్బారావు చెప్తా ఉన్నాడు. ముఖ్యంగా మధు అనేటువంటి వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా అటు మంగళి చెప్తా ఉన్నది. కానీ మంగళి కుటుంబానికి ఇటు మధుకు సంబంధం లేకుండే ఇటు బాధితుల పక్షాలు నిలబడాలంటూ కూడా ఇటు సుబ్బారావు అడిగినప్పుడు కూడా కనీసం ఎలాంటి రెస్పాండ్ అవ్వకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు మాట్లాడలేదంటూ కూడా సుబ్బారావు చెప్తా ఉన్నారు. అయితే ఈ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో సో వారి వద్ద నుంచి సుమారుగా 200 నుంచి 150 నుంచి 200 కోట్ల రూపాయలు వీళ్ళు వసూలు చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ యొక్క వసూలు చేసినటువంటి డబ్బులన్నీ కూడా గోకుల నందన ఇన్ఫ్రా అనేటువంటి సంస్థలో పెట్టుబడులు పెట్టి మీకు అధిక లాభాలు ఇస్తాము అనేటువంటి ఆశ చూపించి సో వాళ్ళందరినీ కూడా ఇటు కోకాపేట అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పబ్బులు, స్కూళ్ళు, సిమెంట్ ఫ్యాక్టరీలు సో ఇవన్నీ కూడా కడుతున్నాము. సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మీకు వచ్చినటువంటి లాభాల్లో అత్యధిక మొత్తంలో మీకు డబ్బులు ఇస్తాము అనేటువంటి ఆశ చూపించి బాధితుల దగ్గర నుంచి ఇవన్నీ డబ్బులన్నీ తీసుకున్నట్టుగా కూడా సుబ్బారావు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే ఇటు మంగళి పైన పంజాగుట్ట కేసు పోలీస్ స్టేషన్కు సంబంధించి కూడా కేసు నమోదైంది. ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అసలు ఎంతమంది దీంట్లో ఉన్నారు, బాధితులు ఉన్నారు, ఆ బాధితులకు సంబంధించి వాళ్ళు చెప్తున్నది ఏంటి అనేటువంటి దానిపైన కూడా పోలీసులు అయితే ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా ఎవరైతే బాధితులు ఉన్నారో ఇటు సుబ్బారావుని కలవడానికి వచ్చారో సో వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇటు ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున మీకు ఈ రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు ఇస్తామని చెప్పేసి కూడా బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశారని చెప్తా ఉన్నారు. ఇక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి మంగళి, శివ, మధు కూడా ఇటు సుబ్బారావుని బెదిరించారంటూ కూడా వాపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఇటు మంగళికి సంబంధించి మంగళి కుటుంబ సభ్యులకు మంగళి చెల్లికి ఇటు మధును ఇచ్చి పెళ్లి చేసేటువంటి విధంగా కూడా మాట్లాడుకున్నారు. అలాగే వట్టిపల్లి తాండాలో సుమారుగా 200 మంది బాధితులు ఉన్నట్టుగా కూడా సుబ్బారావు చెప్తా ఉన్నారు. ఇటు కేవలం సుబ్బారావుకి సంబంధించి అంటే ఇటు మంగళికి సంబంధించి ఆ తాండాలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈవెన్ కర్ణాటకలో కూడా మంగళి బాధితులు ఉన్నారంటూ కూడా ఇటు సుబ్బారావు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు మంగళి కూడా నాకు ఈ యొక్క ఇష్యూకు సంబంధం లేదు, ఇది కేవలం నన్ను బ్యాట్ చేయడానికి సమాజంలో నా యొక్క పేరుని చెడగొట్టడానికి మాత్రమే ఈ కేసులో నన్ను ఇరికించారంటూ కూడా మంగళి చెప్పుకొస్తా ఉంది. ఒక పక్క నార్సింగి పోలీస్ స్టేషన్లో కూడా ఇటు సుబ్బారావు పైన కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇటు ఇద్దరు కూడా ఒకళ్ళపైన ఒకళ్ళు కంప్లైంట్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి పోలీసులు ఏం చేయబోతా ఉన్నారు? అసలు గతంలో కూడా మంగళికి సంబంధించినటువంటి ఒక వీడియో వైరల్గా మారింది. అంటే ఆ బెడ్ మీద పెద్ద మొత్తంలో డబ్బుల కట్టల్ని ఉంచి వీడియో తీసినటువంటి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఆ వీడియోని సో మనం బిగ్ టీవీలో కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మంగళి మాత్రం నాకు ఈ కేసుకు సంబంధం లేదంటూ కూడా బుకాయిస్తుంది అంటూ సుబ్బారావు మాట్లాడుకొస్తా ఉన్నారు. బట్ ఆ సుబ్బారావు మాత్రం ఎట్టకేలకు బాధితులకు న్యాయం చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మనకు. అఖిల, ఎస్ విజయ్, ఇన్ని కోట్లలో కూడా భారీ మొత్తంలో మోసం జరిగిందనే చెప్పాలి. అయితే బాధితులంతా కూడా తమ డబ్బుని ఎలా చెల్లించారు? సో నేరుగా ఎవరెవరి ఖాతాలకి డబ్బులు వేశారు, అసలు ఏ రూపంలో చెల్లించారు, ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి అని డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయి? అసలు చెక్కుల రూపంలో ఇచ్చారా? దీనికి సంబంధించి లావాదేవీలు ఏమన్నా, దానికి సంబంధించిన ఆధారాలు ఏమన్నా అడ్వకేట్ దగ్గర ఉన్నాయా?
ఎస్, దానికి సంబంధించి కూడా బాధితుల దగ్గర నుంచి సుబ్బారావు, అడ్వకేట్గా ఉన్నటువంటి సుబ్బారావు కూడా పెద్ద ఎత్తున ఏదైతే సాక్ష్యాధారాలు ఉన్నాయో వాటిని కూడా తీసుకునేటువంటి పనిలో పడ్డారనే చెప్పాలి. గత 2 నెలల క్రితం కూడా సుబ్బారావుని యొక్క బాధితులు కలవడానికి వచ్చినప్పుడు తనకు కొన్ని ప్రూఫ్స్ చూపించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆషామాషిగా ఒక వ్యక్తి పైన కంప్లైంట్ చేయడం, అది కూడా కొంత హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి పైన కంప్లైంట్ చేయడం అంటే అది ఇట్స్ నాట్ అంటే ఒక చిన్న జోక్ లాగా కాదు అది. సో నార్మల్ థింగ్ కాదు కాబట్టి ఖచ్చితంగా సాక్ష్యాధారాలు నా వద్ద బలమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి, అందుకే నేను కంప్లైంట్ చేశానంటూ కూడా సుబ్బారావు గట్టిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అలాగే చాలా వరకు బాధితులందరూ కూడా క్యాష్ రూపేనా వీళ్లకు డబ్బులు ఇచ్చినట్టుగా కూడా సుబ్బారావు చెప్తా ఉన్నాడు. సో అందువల్లనే వీళ్ళు అంటే ఇదివరకు ఏదైతే చెక్కులు కావచ్చు లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫర్లు కావచ్చు చేయలేదు కాబట్టి సో వీళ్ళు అనేది ఇక్కడ సేఫ్గా ఉన్నారు. ఖచ్చితంగా వాటికి సంబంధించిన డీటెయిల్ కూడా నేను తీసుకునేటువంటి పనిలో పడ్డానని చెప్పి సుబ్బారావు చెప్తా ఉన్నారు. పోలీసులు కూడా ఇటు సో ఈ ఇష్యూకి సంబంధించి అసలు ఎవరెవరి అకౌంట్లో నుంచి యొక్క డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి, అలాగే ఎవరెవరికి అంటే అటు మధుకి కానీ శివకి కానీ మంగ్లీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అకౌంట్లు కానీ సో ఇవన్నీ కూడా పూర్తిగా నిశ్చితంగా పరిశీలించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అఖిల. అయితే ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత సుమారుగా 2 నెలల తర్వాత కంప్లైంట్ అనేది తీసుకోవడం జరిగింది. 22 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ చేయడం జరిగిందంటూ సుబ్బారావు చెప్తా ఉన్నాడు. మరి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది కూడా సో ముందు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అఖిల. రైట్ విజయ్, థ్యాంక్ యూ.